భోజనాలు పెడితే ఎలా ఉంటుందో అప్పుడు మన చంద్ర చూపించాడు. మరి రోజా గారి ఇంటికి పిలిచి భోజనాలు పెడితే ఎలా ఉంటుందో ఇప్పుడు మన రాఘవ చూపించబోతున్నాడు. ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with the team. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో. ఏంటి ఇలా వచ్చాం అందరం? అదే రోజా గారి ఇంట్లో దావతు. చంద్రారూపంలో నాగబాబు గారు పిలిచి భోజనం పెడతా అన్నారు. భోజనం తప్ప అన్ని పెట్టారు. రోజా గారు అంటోళ్ళు కదరా, కడుపు నిండా అన్నం పెడతాది. ఎవర్రా మీరా? నువ్వెవరు? నేను రోజా గారు రెస్టారెంట్. ఎందుకు వచ్చారు? ఎందుకే? అదే భోజనాలు పిలిపించిన మేడం గారు తిరిగిపోతామని వచ్చినామయ్యా. ఓ మీరేరా? సరే సరే, పెద్దలకు భోజనాలు పెడతారంటే ఏదనుకున్నా. రోజా గారు రెడీయా? దావత్ రెడీ. ఈ రోజు హోలీ పండుగ ఏం లేదు కదా? అది హోలీ పండుగ కాదు, మా మేడం గారు మేకప్ వేసుకున్నారా? మేడం గారు రావాలి రావాలి. అనసూయ, నీకు విషయం చెప్పాలి తెలుసా? చెప్పండి రోజా గారు. నువ్వు రోజు డాన్స్ ఎంత క్యూట్ గా వేస్తావో తెలుసా? ఆ గుండెని పింగేస్తున్నారు మీరు. అసలు దగ్గరికి వస్తే పీక నొక్కేయాలనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఏంటి? ఏం లేదు. కానీ రోజా గారు బయట అందరూ ఏం మాట్లాడుకున్నారో తెలుసా? ఏం మాట్లాడుకుంటున్నారు? నేను స్టేజ్ పై ఉంటేనే అందరూ స్కిట్లు చూస్తున్నట్ట. అవునులే, నిన్ను చూడలేక స్కిట్లు చూస్తున్నారు. రోజా గారు అయినా ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు ఒకప్పుడు నేను ఇండస్ట్రీని అలా ఊపేసే రోజుల్లోనూ ఉయ్యాల్లో ఊగుతూ ఉండేదానివి. మేడం మేము అందరూ వచ్చినాం కదా, ఈ ఇల్లు ఎలా ఉంది మేడం? మీరు వచ్చే వరకు ప్యాలెస్ లో ఉండేది, వచ్చారు కదా షూలేస్ లో తయారయ్యింది. సర్లేగానే మీరు ఫుడ్ పిలిచినారు, మేము వచ్చినప్పుడు ఎందుకు తినేశారు మీరు? అయ్యో, నేను ఎక్కడ తిన్నాను? ఎందుకు అలా అడిగావు? కిల్లి వేసుకుంటే ఎర్రగా ఉంది నాలుక. అయ్యో, అది కిల్లి కాదు, నాలుగు ఖర్చుకోవడంలో పొరపాటున బ్లడ్ వచ్చేసింది. అంత బ్లడ్ వస్తున్నప్పుడు ఖర్చుకోకుండా ఉండొచ్చు కదా. ఎలా ఆపంటే అదే నా మ్యాండేజ్. మేడం, మీరు జబర్దస్తులు అందరినీ ఒకలా చూస్తారు, నన్నే ఎందుకు ఒకలా చూస్తారు నాకు అర్థం కాదు. బుర్ర తక్కువ. చెప్పారు. చాలా మంది నాకు బుద్ధి లేదంటారు కదా. ఇప్పుడు మహాభారతం ఉంది, రామాయణం ఉంది, పెద్ద బాల శిక్ష ఉంది. ఏది చదివితే నాకు బుద్ధి వస్తుంది మేడం? యూట్యూబ్ లో కామెంట్లు చదివితే బుద్ధి వస్తుంది. మేడం మీరు కూడా స్కిట్లు రాస్తారా? నీ స్కిట్లునేది ఒకటో వాటిలో కుళ్ళాయి రావడం లేదు. పంచు నిన్ను అందుకే పిచ్చిరే అనేది. ఇవి స్కిట్లు కాదు, నియోజకవర్గం సమస్యలు. స్కిట్కి నీ సమస్యలకి తేడా తెలియదు రవి. అయ్యో సర్లే రవి, ఎందుకు లేట్ అయింది నీకు? మేడం, నా స్కిట్ను రిజిస్ట్రేషన్ చేయించండి మేడం. ఇన్సూరెన్స్ కూడా చేయించలేకపోయా? మేడం, నేను చెప్పేది స్కిట్ కాదు, నీ స్కిట్ చూసే వాళ్ళకి. మంచి ఐడియా. అప్పారావు ప్లీజ్ అక్కడే ఉండు. అప్పారావు, నిమిషానికి 100 సార్లు వదినా 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 అని పిలుస్తుంటే కర్ణ కఠోరంగా ఉందా? వదినా, నువ్వు అంటే నాకు ప్రాణం అని తెలుసు కదా, అందుకే మా ఆయన కొనిచ్చాడు నెక్లెస్. అయ్యా బాబు, ఏం చెక్కించానో చూడు. ఏం చెక్కించావు? PADINA వదినా వదినా నెక్లెస్. అలాగే మా పెద్ద బావ గారి గురించి గుర్తుగా ఉండాలని రిస్ట్ బ్యాండ్ తయారు చేయించుకున్నా. ఆకలిస్తుందంటే ఇంకా రాఘవ రాలేదు కదా, రాఘవ కూడా వచ్చేస్తే ఒకసారి. సంజానే తోనే తానే నేనాను సుకుమారి ఓ శృంగారి నాగరంగారిని రాఘవ ఏంటి రాఘవ ఇదంతాను? బిస్కెట్. గుడికి వెళ్ళేటప్పుడు పూలు పండ్లు అని తీసుకెళ్లాలని చెప్పారు మేడం మా అమ్మ నాన్న. అయినా మీ ఇల్లు నాకు గుడి లాంటిది మేడం. కిట్లో బిస్కెట్లు వేస్తున్నావు, భరిస్తున్నావు. ఇక్కడ కూడా బిస్కెట్లు వేసేవంటే ఒక్కొక్కరికి తాట తీస్తా ఏమనుకుంటున్నావు? మేడం 200 ఎపిసోడ్లు చేశాను మేడం కామెడీతో. అయినా 200 కామెడీతో చేశానంటావేంటి? 200 చేశానని చెప్పు, కామెడీతో చేసేలేదు మేము చెప్పాలి. వీడిని నష్ట తట్టుకోలేకపోతున్నాను, తొందరగా అందరికీ వడ్డించు. ఇంతసేపు వచ్చినారు కదా ఎడగనేనా, కనీసం అన్నం పెట్టాలంటే జ్ఞానం అన్న ఉండాలి కదా. వాళ్ళు ప్లేట్ ఇచ్చారేందే? ఆర్తి, అది ప్లేట్ కాదు. మీరందరూ భోజనానికి వస్తున్నారు, నా సొంత చేతులతో నేనే చపాతీ చేసే. మేడం ఇలా
చేస్తున్నారంటే ఏమనుకోపోతే చపాతీలో పప్పు అదిరిపోయింది మేడం. ఎట్ట చేశారు పప్పు? అయ్యో అది చాలా సింపుల్ ఆర్పి. ముందేమో నూనెసి అందులో కొద్దిగా పోపేసి తర్వాత పప్పేసి కుక్కర్ లో పెట్టేసి పప్పు చివరికి వచ్చింది కానీ సరదాగా హ్యాపీ అలా వెళ్ళిపోయింది. వదినా నా పక్కన కూర్చో. అయ్యో అప్పారో ఇదే చెప్తున్నా, మర్యాదగా ఉండదు. భోజనానికి పిలిచాను, వచ్చి తిని వెళ్ళాలి. వదినా ఎప్పుడు నీ యాంగిల్ నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు నవ్వుతూ ఉంటావు కదా. కూర్చో బా అప్పారావు, కూర్చుని తిను అప్పారావు. హలో ఏంటి ఆడది వండి పెడితే తినడానికి సిగ్గు లజ్జ ఉండాలి, చీవి నెత్తురు ఉండాలి. మనిషి పుట్టుకు పుట్టారా పశువు పుట్టుకు పుట్టారా? పిచ్చి వేషాలు వేయొద్దు, రచ్చ అయిపోతుంది. ఆ తర్వాత ఏమనుకుంటున్నారు మీరు? తినండిరా, మీరు తినండి. రవి సిగ్గులేని జన్మ. ఆగలేనప్పుడు ఇదిగో అప్పారావు, ఈ ఎక్స్ట్రాలే వద్దని వదినా, ఇది మన ఇల్లు, మన ఇంట్లో మనం పనులు చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు? చచ్చిపోతున్నాను, నువ్వు ఇలా పిలవకు. ఐ లవ్ యూ. అదొద్దు, ఇందులో ఉంది తిను. ఏముందో మేడం ఇట్లా తినడానికి? మరి మీ స్కిట్ లో ఏమన్నా ఉంటున్నారా? మేము కూర్చొని చోట్లా. అప్పారావు, ఇందాల నుంచి నీ ఉత్సాహం చూస్తుంటే నాకు ఎంత ముచ్చటేస్తుందో తెలుసా? నీకోసం స్పెషల్ గా ఒక స్వీట్ చేశాను నేనే. అదిగో వద్దు, దా తింది కాని దా. నా కోసం ఏం చేసినావు మేడం? ముందు అప్పారావు తింటాడు, తర్వాత మీరు తింది కాని. అదే రాఘవ్ గారు వదిన ప్రేమ అంటే. తిను అది. వదినా వస్తున్నాను. ఏమని పిలిచావు? వదినా. అప్పారావు స్వీట్ మరి మళ్ళీ కావాలని తింటున్నాడు తెలుసా? నాకేరా? అయ్యో నువ్వు కూడా తిందిగాలి. ఎల్లే రవి. అయ్యో ఏంటి అలా చూస్తున్నారంటే ఇంకా మీరు తిన. రాఘవా, నువ్వు అలా చేతుల నిండా పులుముకోకు. తిను ముందు, కుడి చేత్తో తిను. ఎందుకు అలా భయంగా తినొద్దు, ఆ చేత్తో తినాలి. తినండి. హలో తిను. సిగ్గుండాలి తినడానికి. సిగ్గుండాలరా. ఎవరైనా సొంత పిల్లల్ని అలా రోడ్డు మీద పడేస్తారా? పడేసి ఇలా తింటారా? నాకు మరీ పిచ్చి కోపం తెప్పిస్తున్నారు. ఒక్కొక్కరిని బండ చేసి కొడతారు ఏమనుకుంటున్నారు? వెనకాల అప్పారు వెళ్ళిపోతాడు. స్వీట్ బాక్స్ ఉంది, మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చావు. పొరపాటుని కొట్టాను అనుకున్నారు కదా, మనసులో పెట్టుకునే కొట్టాను బాబు గారు. లేకపోతే వీళ్ళు కుళ్ళు పంచులు వీళ్ళు చచ్చిపోతాను అనుకోండి. రోజును వస్తాను, అవతల పనులున్నాయి. రోజా గారు టూ మచ్ బద్నాం చేశారు మీరు. అసలు అలా కానే కాదు, పాపం ఏంటి అసలు. సో నన్ను బాబు గారిని బద్నాం చేసేస్తున్నారు. లాస్ట్ టైం ఏమో చంద్ర గారు మేము ఎవరన్నా డిన్నర్ పిలిచినా ఎవరు వచ్చేలాగా లేరు, పిలిచి కొడతామేమో అని కొట్టాల్సిన ముగ్గురిని పిలిచారు. రవి హ్యాపీ కరెక్ట్ గానే సెట్ చేసుకున్నాం. బాగుంది రాఘవ్ గారు. బాగుంది. మన చంద్రాది నాలాగా చేసాడు, ఇప్పుడు రోజులాగా ఏమో రాఘవ చేశాడు. బాగా మెయింటైన్ చేశారు. గుడ్. వయసుకు తగ్గ క్యారెక్టర్. ఏం లోపల ఎంతసేపు ఏం చేస్తున్నా? ముఖానికి పౌడర్ అద్దుకోవడం లేట్ అయింది అల్లుడు. అరే హైదరాబాద్ రోడ్లకి నీ మొహానికి ఎన్ని మరమ్మతులు చేసినా మార్పులే ఉండవు. ఫాదర్ ఉదయనారాయణ గారు ఇంకా తవ్వకాలే ప్రారంభం. ఎప్పుడైతే అరే నువ్వేం చేస్తావంటే చెట్లు మొత్తం పీకు, ఏర్లు తడిసిన చూసి మళ్ళీ లోపల దించే. శ్రీశైలం అడవుల్లో కోతి పిల్లలు ఉన్నా కదే. మీ పాటను పాడుతాను, జాగ్రత్తగా వింటారా? సూయా 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 సూయా, నీకు రశ్మి అంటే ఎంతో అసూయా. అలాంటిది లేదండి. మీ నిజం చెప్పాలి, ఎందుకంటే హుస్సేన్ సాగర్ లో ఉన్న నీళ్లు కాదు మీ కన్నీళ్ళు అని పబ్లిక్ అందరికీ తెలుసు. నాకు బతకాలని ఆశ లేదు, బతికించాలని ఆశ లేదండి. ఎలాగైనా చచ్చిపోవాలి, ఎప్పుడు చచ్చిపోవాలి, పక్కా ప్లాన్ తో చచ్చిపోవాలనిపిస్తుందండి. కానీ అందరినీ చంపేసి పోవాలని ఉంది కదా. నమస్కారం తల్లి, రెడీగా ఉంటావు నువ్వా?